తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాలలో కాంగ్రెస్ పార్టీ చిత్తూరు ఉమ్మడి జిల్లా వైస్ ప్రెసిడెంట్ పఠాన్ ముస్తాన్ బాషా బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పఠాన్ ముస్తాన్ బాషా మాట్లాడుతూ లోక్సభలో కులగణన గురించి రాహుల్ గాంధీ మొదట ప్రస్తావించారని అన్నారు। కులగణన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు। కులగణన వల్ల అన్ని కులాల ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు। చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ పిసిసి వైస్ ప్రెసిడెంట్ నా పేరు పఠాన్ ముస్తాన్ బాషా। మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు చొరవతో కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొని వచ్చి కులగణన సక్రమంగా జరిగితే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని కులగణన వహించాలని భారతదేశ ప్రజలకి 140 కోట్ల జనాభాకి మేలు జరుగుతుంది కోరుతూ ఈ కులగణన జరిగితే కార్యాచరణ జరిగితే ఈ కులగణన ఫార్మేట్ తయారు చేసేటప్పుడు ప్రతి ఒక్క రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుకొని లోక్సభలో రాజ్యసభలో ప్రస్తావన తీసుకురావాలి। ఈ కులగణన పూర్తిగా 6 నెలల్లో పూర్తి చేయాలి। ఈ కులగణన కోసం కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు ప్రజానాయకులు పోరాడి కేంద్రాన్ని ఒత్తిడి చేసి ఒప్పించారు। మన రాష్ట్రంలో కూడా కులగణన జరిగితే మంచిది। ఈ కులగణన జరగాలని మన రాష్ట్రంలో మన నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలి। ఈ కులగణన జరగడం వల్ల ప్రజలందరికీ రాజకీయాలు సమాన హక్కులు కలుగుతాయి। ప్రతి ఒక్క పదవులు ప్రతి ఒక్కరికి అవకాశం కలుగుతుంది। దీనివల్ల మన రాష్ట్రంలో కూడా మేలు జరుగుతుంది। కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నారు। జై కాంగ్రెస్। మా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో కులగణన గురించి ప్రస్తావించి కులగణన అనేది ఏంటంటే ప్రతి ఒక్క కులానికి కులంలో ఎంతమంది జనాభా ఉన్నారు ప్రాతిపదిక ప్రకారం వాళ్ళకి అన్ని అవకాశం కల్పించాలని మా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో కోరారు। దానికోసం పార్లమెంట్లో పోరాడి మా రాహుల్ గాంధీ గారు దాన్ని రూలింగ్ పార్టీ బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి కులగణన తీసుకొని వస్తే ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్కరికి న్యాయం చేయకూడదని రాహుల్ గాంధీ గారు దీన్ని పోరాడి తీసుకొని వచ్చారు। మన రాష్ట్రంలో కూడా కులగణన జరిగితే అన్ని వర్గాల ప్రజలకి మేలు జరుగుతుందని మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము కోరుచున్నాము।